బ్రహ్మముడి డైరెక్టర్ వాళ్ళ ఆవిడ గారు వాళ్ళ ఇంట్లో చికెన్ బిర్యానీ కడుపు నిండా పెట్టినారేమో కానీ బ్రహ్మముడిలో దుగ్గిరాల వారి కుటుంబం ఎప్పటి నుంచో కలలుగంటున్న రాజ్ కావ్యాల యొక్క శోభనం అలా సాఫీగా ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకోకుండా సాఫీగా జరిపించేశాడు. అలా డిన్నర్కు బయలుదేరినటువంటి రాజ్ కావ్యాలు అలా హోటల్కు వెళ్ళి అక్కడ కొద్దిసేపు చాలా ఫన్నీయెస్ట్ మూమెంట్ గడుపుతూ ఆ కావ్యకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక కేక్ను ఆర్డర్ ఇవ్వగా దాంట్లో ఒక సిస్టర్ సెంటిమెంట్ సాంగ్స్ కానీ సిస్టర్ పేరుతో కేక్ను ఆర్డర్ ఇవ్వడం కానీ పక్క టేబుల్ వారికి ఆర్డర్ ఇచ్చినటువంటి టేబుల్ను వాళ్ళకు సప్లై చేయడము, తర్వాత షష్టి పూర్తి చేసుకున్నటువంటి ఒక పెద్దాళ్ళకు ఇవ్వవలసినటువంటి కేకును వారికి ఇవ్వడము, అలా చాలా అంటే చాలా ఫన్గా సాగిపోతూ బ్రహ్మముడి సీరియల్ అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్ ఇలా స్పెషల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నటువంటి ఆయన ఇమాజినేషన్ అంతా ఒక్కసారిగా హోటల్ మేనేజరు చెడగొట్టాడని అక్కడి నుంచి గిల్టీనెస్గా బయలుదేరి కారులో ఇద్దరు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా కారులో రాజు మూడినెస్ను పోగొట్టడానికి కావ్య ఏవో సాంగ్స్ పెట్టగా అన్నా చెల్లెలు సెంటిమెంట్ సాంగ్స్ వస్తాయి. ఉన్నట్టుండి కారు ఏదో ట్రబుల్ ఇచ్చి అక్కడే ఆగిపోయి రైన్ పడడంతో ఓల్డ్ నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి ఓల్డ్ సీన్స్ రిపీట్ చేస్తాడు డైరెక్టర్. దాంతో అక్కడ గత్యంతరం చేసేది లేక ఇద్దరు సెల్లులు మర్చిపోయి ఉండడంతో ఏదో ఒక దగ్గరలో ఒక బంగ్లా కనిపిస్తుందని ఆ బంగ్లాలోకి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినటువంటి రాజ్ కావ్యాలు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను చూసి ఇక్కడ క్యాండిల్స్ ఇవన్నీ ఎవరు అరేంజ్మెంట్ చేశారు, ఎవరైనా దయ్యాలు ఉన్నాయా ఇక్కడ అని కావ్య కొంచెం ఫన్ అనేది క్రియేట్ చేస్తుంది. దీంతో రాజు ఆ దయ్యాలు ఉన్నాయి, మనమే పెద్ద దయ్యాలము భూతాలము అని సెటరికల్గా ఒకరికొకరు జోక్స్ వేసుకొని అలా సాగిపోతుంది. దీంతో అక్కడనే ఒక అరేంజ్మెంట్ చేసినటువంటి శారీని చూసినటువంటి రాజు వెంటనే కావ్యతో ఈ శారీని మార్చుకొని రాపో అని ఫోర్స్ చేసి శారీని మార్పిచ్చేస్తాడు. ఇది ఇలా ఉన్నటువంటి తరుణంలో శారీ చేంజ్ చేసుకున్నటువంటి కావ్యను చూసి రాజు ఒక్కసారిగా ఇమాజినేషన్కు మన్మధుని తన మనసులోకి రప్పించేసుకుంటాడు. కావ్య మీద ఎక్కడ లేనటువంటి ఫీలింగ్స్ అనేటివి ఓపెన్ చేస్తాడు. దీంతో ఇంకా చేసేది ఏం లేక ఇద్దరు ఒకరికొకరు ఆ సీరియల్లో బయటికి రాగానే కావ్యను చూసి మెస్మరైజ్ అయిపోతాడు. మెస్మరైజ్ అయిపోయినటువంటి రాజు వెంటనే ఆగలేక కావ్యను అలా టచ్ చేసుకుంటూ హగ్గులు చేసుకుంటూ ఒకరికొకరు తన్మయత్వానికి గురి అవుతారు. ఇలా ఉన్నటువంటి తరుణంలో ఇంకా ఆలస్యం ఎందుకు అన్నట్లుగా ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకరికొకరు ఇంకా అది చెప్పాల్సిన పని లేదు, పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, అలా చేసేసుకుంటారు. ఇది బ్రహ్మముడిలో ఇది చాలా ఎగ్జైట్మెంట్గా అందరికీ చాలా ఫన్గా సాగిపోయినటువంటి సీన్స్లా అనిపిస్తుంది. రాజ్ కావ్యాలు శోభనం ఇలా వాళ్ళకంతకు వాళ్ళే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నటువంటి తరుణంలో ఇంటికాడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాజ్యమ్మ గారు అయినటువంటి అపర్ణ గారు, ఇందిరా గారు ఎలాగైనా కానీ రాజ్ కావ్యాల శోభనం జరిపించేసేయాలి అని ఇంటికాడ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పూలు, రోజా పూలు, గులాబీ పూలు అన్నీ సెట్ చేసి పెట్టింటారు. కానీ మన వాళ్ళు ముందే ఇక్కడ ఆగలేక శోభనం తంతంతా ఇక్కడనే సరి చేసుకుంటారు. ఇంకా ఇంటికి వచ్చినటువంటి రాజు కావ్యాలు తర్వాత రాజు తన తమ్ముడు కళ్యాణ్ పడుతున్నటువంటి మనోవేదనను చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అంతలోనే కళ్యాణ్ ఒక లెటరు బయటికి విసిరేయగా ఆ లెటర్ను చూసినటువంటి రాజు తన తమ్ముడు ఏ విధంగా బాధపడుతున్నాడో, తన బాధకు కారణం ఏమిటి అని తెలుసుకొని
ఇంత ప్రేమ తనలో పెట్టుకొని అప్పు మీద ఇంత ప్రేమ ఉంది అని తెలుసుకొని ఎలాగైనా అప్పును కళ్యాణ్ను కలిపి తీరాలని తన మనసులో డిసైడ్ అవుతాడు. ఇలా ఉన్నటువంటి తరుణంలో కావ్య అమ్మగారు కాల్ చేసి అప్పుకు పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్తాడు. దీంతో రాజు ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు, వాట్స్ ద మ్యాటర్ అని అంటే, మా చెల్లెలకు అప్పుకు మ్యారేజు ఫిక్స్ అయింది, పెళ్లి చూపులు అని చెప్పగానే రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ ఈ ఛానల్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.